అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయిందనడానికి ఇది తాజా ఉదాహరణ. వర్జీనియాకు చెందిన 6 ఏళ్ల బుడతడు ఏకంగా తన టీచర్ను గురిచూసి కాల్చాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అయితే పోలీసులు చెప్పేది మాత్రం ఇది యాదృచ్ఛికం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందని తేల్చిపారేస్తారు. బాగా పెరిగిపోయిందనడానికి ఇది తాజా ఉదాహరణ. నిండా 6 ఏళ్లు కూడా నిండని బుడతడు గన్తో కాల్చడం నేర్చుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అమెరికాలో వర్జీనియాలో రిచ్ నెక్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలికి 30 ఏళ్ల వయసుంటుందని తెలిపారు. బుడతడి కాల్పుల్లో టీచర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన 6 ఏళ్ల బుడతడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారని పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగా పిల్లవాడు టీచర్పై కాల్పులు జరిపాడన్నారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో వేరే విద్యార్థులెవరూ గాయపడలేదన్నారు. పిల్లల భద్రత కోసం వారినందరినీ జిమ్నాసియంకు తరలించామని స్థానిక అధికారులు తెలిపారు. కాగా స్థానిక అధికారులు మాత్రం పసిపిల్లవాడు టీచర్పై కాల్పులు జరిపిన ఘటనపై షాకుకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి వాటిని నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఇక అసలు విషయానికొస్తే, పిల్లాడికి టీచర్కి మధ్య క్లాస్ రూంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పట్టరాని ఆవేశంతో పిల్లాడు టీచర్పై కాల్పులకు తెగబడ్డాడని పోలీస్ చీఫ్ వివరించారు. అయితే ఈ 6 ఏళ్ల పిల్లాడు గన్ ఎలా సంపాదించాడనేది మాత్రం సస్పెన్స్గా మారింది. పిల్లాడికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దృష్టి పెడుతున్నామని పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. పిల్లలకు గన్లు అందుబాటులో లేకుండా జాగ్రత్త పడాలని పేరెంట్స్కు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు గన్లు అందుబాటులో లేకుండా చూడాలని స్కూల్ సూపరింటెండెంట్ జార్జ్ పార్కర్ కోరారు. పిల్లాడు గన్తో టీచర్ను కాల్చడం తనను షాకుకు గురిచేసిందన్నారు. అన్ని స్కూల్ క్యాంపస్ల్లో మెటల్ డిటెక్టర్స్ బిగించి స్కూళ్లలోకి ఆయుధాలు రాకుండా అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో స్కూళ్లలో గన్తో కాల్పులు జరపడం సర్వసాధారణమైపోయింది. పిల్లలు కాల్పులకు తెగబడ్డంతో పేరెంట్స్ కూడా షాకుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికా స్కూల్స్లో తరచూ కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది మే నెలలో 19 మంది స్కూలు పిల్లలతో పాటు 2 టీచర్లు కాల్పుల్లో మృతి చెందారు. టెక్సస్లో జరిగిన ఈ ఘటనలో 18 ఏళ్ల యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. గత ఏడాది కూడా అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. బఫెలో స్టోర్లో 10,000 మంది కాల్పులకు గురై మృతి చెందారు. కాగా గత ఏడాది రికార్డు స్థాయిలో అమెరికాలో 44,000 మంది కాల్పుల్లో మరణించారు. వాటిల్లో సగం హత్యలు, కొన్ని సెల్ఫ్ డిఫెన్స్తో పాటు మరికొన్ని ఆత్మహత్యలు అని గన్ వాయిలెన్స్ ఆర్చివిస్ట్ డేటాబేస్ను బట్టి తెలుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం గన్ కల్చర్కు తెరదించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.